రాజమండ్రి కార్పొరేషన్ కార్యాలయంలో ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి అధ్యక్షతన దిశ సమావేశం నిర్వహించారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ఎంపీల ఆధ్వర్యంలో దిశ సమావేశం నిర్వహిస్తామని పురంధరేశ్వరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా సమీక్షిస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, వైద్యారోగ్య శాఖల అధికారులతో వేర్వేరు అంశాలపై చర్చించి అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. kindly answer ante why ఎందుకు ఆగిపోయింది ఇది శాంక్షన్ అయ్యి కూడా సర్వే చేయించి నో ఎంట్రీ పెట్టాలి. వీటన్నిటిని కూడా ఒక డీటెయిల్ we be talking about parallel trains కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ ఒక 150 మీటర్స్ ఆర్డర్ మాకు ఎల్ఏ షూట్ వచ్చింది. మేము అది కమర్షియల్ క్లియరెన్స్ అవుతుంది. రీసర్వే చేసుకుని ఒకసారి డబ్ల్యూ అసెటెంట్ చేసి రావాలి. ఆ రోడ్డు మీ భద్ర వస్తా మీ భద్ర అమలాపురం నుంచి రావాలి అది కావాలి అంటే అమలాపురం అరవై కడుతున్నారు కదా. not only honorable MLA, I think my concern is also the same. దిశ మీటింగ్ అనేది మనం పీరియాడిక్ గా మనం నిర్వహించుకునేటువంటి సమీక్షా కార్యక్రమం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే క్షేత్రస్థాయిలో వాటిని ఇంప్లిమెంట్ కావాలో అవి సవ్యంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయా కాదా, అర్హులైనటువంటి లబ్ధిదారులకి లబ్ధి చేకూరుతున్నదా లేదా, ఈ విషయాలన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించుకోవడానికి ప్రజాప్రతినిధులతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్షన్స్కి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసిషన్ తీసుకుంది. ఎందుకంటే కేంద్రం ఢిల్లీలో ఉన్న తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు వారి దృష్టికి రావాలి. ప్లస్ ఈ ప్రోగ్రామ్స్లో ఏమన్నా లోపాలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా సవరించుకోవాలి అనేటువంటి విషయాల్ని వారు సమీక్షించుకోవడానికి ఎంపీస్ ఎవరైతే ఉంటారో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అయితే ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, ఇక్కడ మీరు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. క్షేత్రస్థాయిలో వారు ఉంటారు కాబట్టి అక్కడ లోపభూయిష్టమైనటువంటి విషయాలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ సమీక్షా కార్యక్రమంలో వారు తెలియజేయడం, దాన్ని మేము రెజల్యూషన్స్లో కావచ్చు, మినిట్స్లో కావచ్చు పెట్టి వాటిని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, కేంద్ర ప్రభుత్వం వీటి మీద నిర్ణయం చేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం. కనుక ఇవాళ ఆ రకంగా చూసినట్లయితే వ్యవసాయానికి సంబంధించి ఏవైతే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో, ఫసల్ బీమా యోజన కావచ్చు, సాయిల్ హెల్త్ కార్డ్ కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలని సంబంధించి అటు అగ్రికల్చరు, అదేవిధంగా డిఆర్డిఏ, ఇది చాలా వరకు కూడా నైపుణ్యాభివృద్ధితో ముడిపడినటువంటి ఒక డిపార్ట్మెంట్ కాబట్టి అది, దానికి తోడు ఇరిగేషన్ ఒకటి. మనందరికీ తెలుసు ఇప్పుడు ప్రధానంగా మనకి రైతులకి రూరల్కి వచ్చేటప్పటికి చాలా చాలా అవసరం. దానికి తోడు ఇప్పుడు పుష్కరాలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఇరిగేషను, అదేవిధంగా మన